sin A is equal to 3/4. sin A is equal to 3/4 ఉంది. మనం ఏం రాసుకోవాలన్నా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఆన్సర్స్ ఇచ్చేసారు. sin A is equal to 3/4, cos A is equal to tan A ఇలా ఇస్తే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాల్యూ ఇచ్చేసినట్టు. ఏమి ఇవ్వకపోతే మనం ఏమనుకోవాలి, ఏ బి సి, బి దగ్గర మనం రైట్ యాంగిల్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఆపోజిట్స్ దీంట్లో ఏ దగ్గర నుంచి మనం టీటా వాల్యూ తీసుకుంటే ఆపోజిట్ వచ్చేసి బీసీ. బీసీ వాల్యూ 3 అన్నారు ఆపోజిట్. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏమన్నా ఏసీ, లాంగెస్ట్ సైడ్ 90 degrees రైట్ యాంగిల్ కి ఆపోజిట్ దాన్ని మనం హైపోటెన్యూస్ అన్నాం. ఇది హైపోటెన్యూస్, ఇది 4 సెంటీమీటర్. రిమైనింగ్ సైడ్ మిస్ అయింది. ఏం సైడ్ మిస్ అయింది, ఏబి సైడ్, అంటే అడ్జసెంట్ మిస్ అయింది. మనం అడ్జసెంట్ వాల్యూ కనుక్కోవాలి. అడ్జసెంట్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఫార్ములా ఏమి చేస్తాం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ హైపోటెన్యూస్ రాసుకుంటాం. ఓకేనా. ఒక సైడ్ ఏముంది 3 సెంటీమీటర్ ఉంది, 3 స్క్వేర్. ఇంకొక సైడ్ తెలీదు, ఏమనుకుందాం నాన్న, ఏబి సైడ్ అనుకుంటున్నాను. ఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏముంది 4 ఉంది, 4 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత నాన్న, 9. చెప్పాలా సుఫియాన్. ఏబి స్క్వేర్ 4 స్క్వేర్ 16 ప్లస్ 9 ఏమవ్వాలి -9. ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 -9. 16 -9 ఏమన్నా 7. స్క్వేర్ ఏమవ్వాలి, రూట్ అవ్వాలి. ఏబి సైడ్ ఇజ్ ఈక్వల్ టు √7. ఇక్కడ √7 వచ్చిందని చాలా మంది టెన్షన్ అయిపోయి ప్రాబ్లం వదిలేస్తారు. √7 అయినా రాని, ఏ నెంబర్ అయినా రానిలే, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్ గా చేసుకుంటూ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో, కాస్ ఏ టాన్ ఏ కనుక్కోవాలి. అన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సైన్ ఏ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, కాస్ ఏ టాన్ ఏ చెప్పాలన్నా, కాట్ ఏ కొసికెంట్ ఏ సీకెంట్ ఏ అన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకేనా. సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ adjacent by hypotenuse, opposite by adjacent, cot adjacent by opposite. Sufyan ఒకడు వింటున్నాడు అంతే. hypotenuse by opposite, hypotenuse by adjacent. ఈ ప్రాబ్లంలో వెరీ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఏ దగ్గర నుంచి మాత్రమే రాయమన్నారు కాబట్టి డైరెక్ట్ గా రాసేస్తాం. ఆపోజిట్ ఏమన్నా 3, adjacent 4, adjacent √7, hypotenuse 4, opposite 3, adjacent √7, adjacent √7, opposite 3, hypotenuse 4, opposite 3, hypotenuse 4, adjacent √7. That's enough.